మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ఫిబ్రవరి 1వ తారీఖున. ప్రతిసారి బడ్జెట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆవిడ మన హెరిటేజ్, మన కల్చర్ రిఫ్లెక్ట్ చేసే విధంగా, ఇండియన్ డైవర్సిటీ రిఫ్లెక్ట్ చేసే విధంగా మంచి జిఐ ట్యాగ్ ఉన్న చీరలో, హ్యాండ్లూమ్ చీరలో కట్టుకుంటుంటారు. నిన్న గనక మనం గమనిస్తే ఫిబ్రవరి 1వ తారీఖున ఆవిడ కాంజీవరం పట్టు చీర కట్టుకున్నారు. కాంచీపురం పట్టు చీర అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి పెళ్లికి పెళ్లి కూతురు కట్టుకునే పట్టు చీర అనమాట. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెద్ద పెద్ద ఈవెంట్స్కి కంచి పట్టు అనే అంటుంటారు. ప్రత్యేకంగా కొంతమంది పెళ్లిళ్ళకైతే కంచికెళ్ళి చీరలు తెచ్చుకుంటారనమాట. ఈ కాంజీవరం పట్టు చీర అనేది మన చేనేతకు కావచ్చు, మన డిజైన్స్ కావచ్చు, ఆ పట్టు ప్రాముఖ్యానికి కావచ్చు చాలా ఫేమస్ అనమాట ప్రపంచవ్యాప్తంగా. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అంటే లాస్ట్ 9 yearsగా ఆవిడ కట్టుకున్న హ్యాండ్లూమ్స్ అవి ఏం రిఫ్లెక్ట్ చేస్తాయో ఒకసారి మనం తిరగేస్తే అంటే మన కల్చర్ గురించి చాలా విషయాలు మనకి ప్రస్ఫుటంగా తెలుస్తాయి. బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ వస్త్రధారణ కూడా దేశం మొత్తం అబ్జర్వ్ చేసింది. అసలు ఏంటా విశిష్టమైన చీరలు? ఆ చీరలకి ఏదైనా మైథాలజీ ఉందా? ఆ చీరలకి ఏమైనా జిఐ ట్యాగ్స్ ఉన్నాయా? అసలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆవిడ ఏదైతే చీరలు కట్టుకున్నారో అవి రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ మరియు అద్భుతమైన క్రాఫ్ట్మెన్షిప్ని చూపిస్తున్నాయి అన్నమాట. ఆవిడ కట్టుకున్న చీరలకి మన సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు 2025-2026 బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి చీర కట్టుకున్నారు. అది మన ట్రెడిషనల్ ఆర్ట్ అనమాట. మధుబని శారీ. ఈ మధుబని శారీ ఈ శారీ అనేది హ్యాండ్లూమ్. దీన్ని దులారీ దేవి అనే ఈవిడ పద్మశ్రీ అవార్డు 2021లో ఈవిడ మన నిర్మలా సీతారామన్ గారికి ప్రజెంట్ చేశారు. చేస్తూ ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఒక మంచి అకేషన్లో, ముఖ్యంగా 2025-2026 బడ్జెట్ ప్రజెంట్ చేసే అకేషన్లో ఈ చీరని ధరించమని చెప్పారనమాట. క్రీమ్ కలర్ శారీ ఇది. దీనికి ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్ ఉంది. క్రీమ్ కలర్ శారీకి ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్ ఉందన్నమాట. దీనికి కాంట్రాస్టింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. అయితే ఈ చీరని మధుబని శారీ, దీనికి ఒక విశిష్టత ఉంది. మనకి ఇండియాలో బీహార్ అంటే అప్పట్లో మిథిలా ప్రాంతం అంటాం. ఈ ప్రాంతంలో మధుబని ఆర్ట్ అనే ఒక ఆర్ట్ ఉందన్నమాట. ఈ ఆర్ట్కి ఒక మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటంటే సీతాదేవి పెళ్ళప్పుడు జనకుడు ఆ ప్రాంతం అంతా కూడా మధుబని ఫోక్ ఆర్ట్తో నింపేశారంట. దానిలో హ్యూమన్ ఫిగర్స్, ఎనిమల్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్, ఆ ప్రాపర్ డివిజన్ ఆఫ్ స్పేస్, ఫేస్ డీటెయిలింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇల్లు మొత్తం ముగ్గులేపించారంట. అట్లా మధుబని ఆర్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవి పెయింటింగ్స్ రూపంలో చీరల మీద, రకరకాల వస్త్రాల మీద, టవల్స్ మీద, ఇలా చాలా వాటి మీద ఈ పెయింటింగ్స్ వేస్తున్నారనమాట. సో మధుబని ఆర్ట్ అనేది ఒక ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్. ఇది బీహార్లోని మిథిలా ప్రాంతానికి ప్రత్యేకం అనమాట. ఈ మధుబని ఆర్ట్లో కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి అనమాట. సింబాలిక్ రిప్రజెంటేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. దులారీ దేవి ఈ ఆర్ట్ని చిన్నప్పుడే కర్పూరి దేవి అనే ఒక గొప్ప పెయింటర్ దగ్గర నేర్చుకుందంట. ఈ దులారీ దేవి లైఫ్లో స్వయంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారంట. దాంతో ఆవిడ రకరకాల ఛాలెంజెస్, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఫీటిసైడ్ కావచ్చు, వీటి మీద తన పెయింటింగ్స్ ద్వారా అవగాహన తీసుకొస్తున్నారనమాట. ఆవిడ దాదాపు 10,000 పెయింటింగ్స్ వేశారంట. మోర్ దెన్ 50 ఎగ్జిబిషన్స్లో ఆవిడ పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేశారంట. సో ప్రత్యేకంగా దులారీ దేవికి సంబంధించి ఆవిడ హ్యాండ్లూమ్ ద్వారా నేర్చిన చీరను ఈసారి మన నిర్మలా సీతారామన్ గారు ధరించారనమాట. దులారీ దేవి, ఈవిని మధుబనికి దులారీ అని కూడా పిలుస్తారు. ఈవిడ ఫిషర్మెన్ కమ్యూనిటీ మహిళ. ఈవిడికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట. షీ వాజ్ అన్ అకాంప్లిష్డ్ మధుబని పెయింటర్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్న పెయింటింగ్ రంగంలో మధుబని ఆర్ట్లో ఇవి చాలా మంచి పేరు గడించిందనమాట. ఇలా ప్రతి సంవత్సరం గత 8 బడ్జెట్స్, ఈసారి బడ్జెట్తో కలుపుకుని మన ఫినాన్స్ మినిస్టర్ ధరించిన చీరల ప్రత్యేకత అంటే ఇది 2024 యూనియన్ బడ్జెట్. మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన బడ్జెట్లో ఆవిడ కట్టుకుంది ఏ చీర తెలుసా? మన గుంటూరు జిల్లా యొక్క మంగళగిరి శారీ. ఇది బ్రైట్ మెజంతా కలర్ అనమాట. ఈ కలర్ ఉన్న శారీ ఆవిడ కట్టుకుంది. మంగళగిరి శారీస్ మనకు తెలుసు, చాలా సింపుల్గా, ఎలిగెంట్గా, చాలా క్లీన్ బార్డర్స్తో, ప్లెయిన్ డిజైన్స్తో ఉంటాయన్నమాట. సో మంగళగిరి హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేసే దిశగా ఆవిడ ఈ శారీ కట్టుకుంది. ఎలక్షన్స్ ముందు అంటే అంతకుముందు ఇంట్రీమ్ బడ్జెట్ 2024లో మనకి 2 బడ్జెట్స్ చూసాం. ఇంట్రీమ్ బడ్జెట్, ఎలక్షన్స్ తర్వాత ఫుల్ బడ్జెట్ అనమాట. ఇంట్రీమ్ బడ్జెట్ అప్పుడు ఆవిడ టస్సర్ చీర కట్టుకుంది. టస్సర్ సిల్క్ మనకు బాగా తెలుసు. ఇండియాలో టస్సర్ సిల్క్ అనేది జార్ఖండ్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈవిడ కట్టుకున్న టస్సర్ సిల్క్ శారీ అనేది విత్ కాంతా హ్యాండీ వర్క్ వెస్ట్ బెంగాల్ శారీ అనమాట. టస్సర్ సిల్క్ ప్రత్యేకమైన సిల్క్ వామ్స్తో తయారు చేసిన చీర ఇది. టస్సర్ వెరైటీ అనేది ఇండియాలో సిల్క్ వెరైటీస్లో ఒక వెరైటీ అనమాట. మ్యూగా, టస్సర్, ఎరి, మల్బారీ.
సో ఈ 4 వెరైటీస్‌లో ఒక వెరైటీ అన్నమాట టస్సర్. తర్వాత బడ్జెట్ 2023 2023 బడ్జెట్ అప్పుడు ఆవిడ కర్ణాటక సౌత్ ఇండియన్ స్టైల్ శారీ కట్టుకుందనమాట. రిచ్ రెడ్ సిల్క్ శారీ కట్టుకుంది. విత్ బ్లాక్ అండ్ గోల్డ్ టెంపుల్ బార్డర్. జనరల్‌గా ఇది కర్ణాటక, మైసూర్ ఈ ట్రెడిషన్స్‌లో పీకాక్స్, చారియట్స్, లోటసెస్ ఇవన్నీ ఉన్న శారీస్ అన్నమాట. దీనిలో ట్రెడిషన్, స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఇవి చాలా ముఖ్యమైనవి. మన ట్రెడిషన్ తెలుస్తది, మన స్ట్రెంగ్త్ తెలుస్తది, మన స్టెబిలిటీ కూడా తెలుస్తదనమాట. అంటే చీర అనేది కేవలం అందానికి మాత్రమే కాదు, మన ట్రెడిషన్‌ని రిప్రజెంట్ చేయడానికి కూడా. మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కర్ణాటక కూడా మైసూర్ సిల్క్ శారీస్‌కి చాలా ఫేమస్. ఇకపోతే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2022 ప్రవేశపెట్టేటప్పుడు బ్రౌన్ బొంకాయ్ శారీ కట్టుకున్నారనమాట. ఇది జీఐ ట్యాగ్ ఉన్న శారీ. ఒరిస్సా స్టేట్ నుంచి వచ్చిన శారీ ఇది. ఒరిస్సా వాళ్ళది బొంకాయ్ శారీ, బ్రౌన్ కలర్ బొంకాయ్ శారీ. ఈ శారీలో ప్రత్యేకంగా సిల్వర్ జెరీ వర్క్, ఇంట్రికేట్ బార్డర్ డిజైన్స్. బొంకాయ్ శారీస్ అనేవి డీటెయిల్ డిజైన్స్ ఉంటాయి. నేచర్, మైథాలజీ. ఈ డిజైన్స్‌లో నేచర్ ఉంటది, మైథాలజీ ఉంటది. ముఖ్యంగా ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఇది ప్రత్యేకంగా ఈ చీరలు నేస్తారనమాట. దీనిలో అద్భుతమైన ఆర్టిస్టిక్ హెరిటేజ్ కూడా కనిపిస్తదనమాట. సీతారామన్ గారు ఒరిస్సా హ్యాండ్లూమ్స్ కోసం, ఒడిస్సా స్టేట్‌లోని హ్యాండ్లూమ్స్‌ని ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా అక్కడున్న లోకల్ ఆర్టిజాన్స్ కానీ, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ కానీ ప్రమోట్ చేయడం కోసం ఆవిడ బ్రౌన్ కలర్ బొంకాయ్ శారీ, ఇది జీఐ ట్యాగ్ ఉన్న శారీ అన్నమాట. 2021లో బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పోచంపల్లి ఇక్కత్ శారీ కట్టుకున్నారు తెలంగాణ నుంచి. దానిలో మిక్స్డ్ రెడ్ కలర్, ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ మిక్స్‌తో అద్భుతమైన చీర. పోచంపల్లి ఇక్కత్ చీరలకు కూడా జీఐ ట్యాగ్ ఉంది. పోచంపల్లి ఇక్కత్ శారీస్ అనేవి తెలంగాణ నల్గొండ జిల్లా చీరలనమాట. ఇవి చాలామంది సివిల్స్ యాస్పిరెంట్స్ తెలంగాణ నుంచి వెళ్ళేవాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా కట్టుకుంటా ఉంటారు. తెలంగాణ కల్చర్ రిఫ్లెక్ట్ చేయడానికి, తెలంగాణ ఆర్ట్ ఫార్మ్ రిఫ్లెక్ట్ చేయడానికి. 2020 సంవత్సరంలో బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు యెల్లో సిల్క్ శారీ విత్ బ్లూ బార్డర్ కట్టుకున్నారంట. దీనికి స్పెషల్ మీనింగ్ ఉంది. ప్రతి కలర్‌కి స్పెషల్ మీనింగ్ ఉందనమాట. యెల్లో అనేది గ్రోత్, హోప్, న్యూ బిగినింగ్స్‌కి గుర్తు. అదేవిధంగా బ్లూ స్టెబిలిటీ అండ్ పీస్ గుర్తనమాట. సో ఆవిడ యెల్లో సిల్క్ శారీ విత్ బ్లూ బార్డర్ అండ్ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఒక పక్క స్టెబిలిటీ అండ్ పీస్, ఇంకో పక్క గ్రోత్, హోప్ అండ్ న్యూ బిగినింగ్ అనమాట. ఈ యెల్లో సిల్క్ శారీ అనేది హోప్ అండ్ రికవరీ. కోవిడ్ టైంలో మనం కోవిడ్ నుంచి రికవరీ అవుతామన్న హోప్ అనమాట. సో అద్భుతంగా మనం ఏదైతే ఆశిస్తున్నామో మన బట్టల్లో అది రిఫ్లెక్ట్ అవుతది. మనం వేసుకునే వస్త్రధారణలో అది రిఫ్లెక్ట్ అవుతది. తర్వాత ఫైనల్‌గా 2019 బడ్జెట్ చెప్పేటప్పుడు మళ్ళా కూడా ఆవిడ పింక్ మంగళగిరి శారీ కట్టుకున్నారు. మళ్ళా గుంటూరు జిల్లా మంగళగిరి శారీ, పింక్ కలర్ మంగళగిరి శారీ కట్టుకున్నారు. 2019 ఆవిడ ఫస్ట్ ఎవర్ బడ్జెట్ స్పీచ్ అనమాట యాస్ ఎ ఫినాన్స్ మినిస్టర్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన వస్త్రధారణ కేవలం స్టైల్ మాత్రమే కాదు. అదొక ట్రెడిషన్, అదొక కల్చర్, అదొక రిఫ్లెక్షన్. మనం అనుకుంటాం మనం ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మన కలర్ నచ్చితే చాలు అని. కానీ ఆ వస్త్రధారణ అనేది మన కంట్రీని రిప్రజెంట్ చేయాలి. కంట్రీలోని కొంతమంది వీవర్స్‌ని, వర్కర్స్‌ని రిఫ్లెక్ట్ చేయాలి. ఇంకొంతమంది అద్భుతమైన కళాకారుల్ని, క్రాఫ్ట్‌మెన్‌షిప్‌ని రిఫ్లెక్ట్ చేయాలి. ఈ దిశగా మనం కూడా వారంలో అట్‌లీస్ట్ ఒక్కరోజైనా సరే మన దేశం నుంచి వచ్చిన హ్యాండ్లూమ్స్‌ని ప్రమోట్ చేద్దాం.